హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో బూందీ. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ మనము స్వీట్ కార్న్ను ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపడా సాల్ట్, కొంచెం మిర్చి పౌడరు యాడ్ చేసుకోవాలి. బూందీ అంటే మనకు కావాల్సింది శనగపిండి కదండి. సో శనగపిండిని ఈ క్వాంటిటీని బట్టి మనము యాడ్ చేసుకుంటూ వాటర్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇక్కడ శనగపిండి కొంచెం సరిపోలేదండి. సో నేను ఇంకొంచెం యాడ్ చేసుకొని మన బూందీ లాగా కలుపుకోవాలండి. మనము రెగ్యులర్గా స్వీట్ కార్న్తో చాట్ మసాలా వేసుకొని అలా చేసుకుంటాము, లేకపోతే జస్ట్ బాయిల్ చేసుకొని అలా చేసుకుంటాము రెసిపీస్. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అండి, స్వీట్ కార్న్తో బూందీ చేయడము. ఈ టైప్ ఆఫ్ రెసిపీ వచ్చేసి ఎక్కువగా రెస్టారెంట్లలో చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ వెరైటీ స్వీట్ కార్న్ బూందీని ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము శనగపిండిని వాటర్ను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ను తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ను ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే స్వీట్ కార్న్ కాస్త పకోడీ అయిపోతుంది. సో కొంచెంగానే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకు స్వీట్ కార్న్ బూందీలాగా వస్తుంది. మనము ఈ స్వీట్ కార్న్ను డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి, లేకపోతే ఆ స్వీట్ కార్న్ అన్నది మన మీద ఎగిరి పడుతుంది. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ఫ్రై చేసుకోండి. సో ఫైనల్గా ఈ కలర్ వచ్చేంత వరకు మనము ఈ బూందీని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లో వేయించుకోవద్దు. వేయించితే మనకు స్వీట్ కార్న్ లోపల క్రిస్పీగా అయిపోతుంది. సో అలా ఉంటే బాగుండదు. సో ఫైనల్గా మన టేస్టీ స్వీట్ కార్న్ బూందీ రెడీ అయిపోయిందండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల స్వీట్ కార్న్ చాలా స్మూత్గా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనము మిక్స్ చేసేటప్పుడే కొంచెం మిర్చి పౌడరు, సాల్ట్ వేసాము కదండి. సో ఆ స్పైసీ సరిపోతే కొందరికి ఓకే, అలాగే తినచ్చు. లేదు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి మా పిల్లలకి అనుకుంటే మాత్రము ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ బూందీ పైన మనము కొన్ని ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.